వీరిని దీవించినట్లుగా, ప్రభు వీరిని భూమి మీద ఫలింపజేయనట్లుగా, ప్రభు వీరిద్దరిని ఆశీర్వదించినట్లుగా, వీరిద్దరిని దీవించినట్లుగా, వీరిని భూమి నిండించి విస్తరింపజేసి ఫలింపజేసి అభివృద్ధి చెందినట్లుగా దేవుడు ఆ రోజున ఆదాము హవ్వలకు ఇచ్చిన వాగ్దానం వీరి జీవితంలో నెరవేర్చినట్లుగా, వీరు దేవుని సన్నిధిలో దేవునికే జీవిత భాగస్వాములుగా దేవుని యొక్క సన్నిధానములో అనేక ఆత్మలకు జీవనాయకులుగా ఉండినట్లుగా, ఎల్లప్పుడూ తోడుగా ఉండినట్లుగా ప్రభు కృపను ఎంత మాత్రం మీరు దూరం చేసుకుంటారు. ప్రభు కృపకు సొంతము ఉన్నట్లుగా దేవుని యొక్క కృప వీరి మీద కుమ్మరించబడిన గాక, దేవుని అభిషేకం వీరి మీద నిలిచి ఉండను గాక, దేవుని సన్నిధి వీరికి తోడుగా ఉండను గాక, దేవుని యొక్క మహిమ వీరి తల మీద నిత్యానందము కలుగును గాక, నిత్య ఆనందము కలుగును గాక, విమోచింపబడిన వారి శిలోని గీతము పాడును గాక, విమోచింపబడిన వారి శిలోని గీతము పాడును గాక. యెహోవా నమ్మకి ఇచ్చిన వారు నిత్యము కదలని శిలోను కొన్నారే. ప్రభు మాట్లాడుతున్నాడు, ఇదే నేను కోరిన స్థానము, ఇక్కడనే నేను విశ్రమించదును. ప్రభు ఉన్న స్థలములు ప్రభు తన ప్రజలను నిత్యము ఆశీర్వదించును గాక, దీవించును గాక, ఇరువురు బిడ్డల పక్షముగా దేవుడు గొప్ప కార్యము చేయుచును గాక. మీరు ఆశీర్వదించి దీవించమని, నిత్యమైన కృపలు వీరు భద్రపరచమని, నీ మహిమగిలి రాకడ కొరకే, రాజ్యం కొరకే వీరు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమలే వెంట వచ్చిన గాక. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగ ఆశీర్వదించబడిన గాక. గాఢ అంధకారములో సంచరించి